అతను పెద్ద మనిషి, బాధ్యత గల పొలిటీషియన్. కానీ ప్రేమ పేరిట ఓ అమాయకురాలిని మోసం చేశాడు. ప్రేమ పేరుతో ఆమెను నిండా ముంచాడు. అతను ఓ నియోజకవర్గానికి అధ్యక్షుడు. ప్రేమ పెళ్లి అంటూ ఓ యువతికి బాగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి సంగతి ఏంటని అడిగితే మన కులాలు వేరంటూ ముఖం చాటేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందింది ఆ యువతి. అవమాన భారం తట్టుకోలేకపోయింది. తీవ్రంగా మనోవేదనకు గురైంది. చివరికి తన నిండు ప్రాణాలను తీసుకుంది. తన జీవితాన్ని యుక్త వయసులోనే ముగించింది. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏమైంది? పూర్తి వివరాల్లోకి వెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహితకు అదే టౌన్లోని మొహమ్మద్ ఖాసిం బస్తీకి చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదనూరి శ్రీనాథ్తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తమ ప్రేమ విషయం తమ ఇళ్లలోని పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని సాయి స్నేహిత భావించింది. పెళ్లి చేసుకుందామని ప్రియుడిని కోరింది. అయితే శ్రీనాథ్ మాత్రం తమ కులాలు వేరని చెప్తూ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. ఇక సోమవారం సాయంత్రం సాయి స్నేహిత ఫోన్ చేసి శ్రీనాథ్తో చాలాసేపు మాట్లాడింది. అసలు తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అడిగింది. శ్రీనాథ్ని గట్టిగా నిలదీసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన సాయి స్నేహిత ఓ గదిలోకి వెళ్ళి డోర్స్ వేసుకుంది. అప్పుడు ఇంట్లో ఉన్న సోదరి ఎన్నిసార్లు తలుపు కొట్టినా సాయి స్నేహిత తీయలేదు. ఇంతలో శ్రీనాథ్ వచ్చి ఆ తలుపులు పలగొట్టి లోపలికి వెళ్ళాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. సాయి చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే కిందికి దించగా ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది. అయితే శ్రీనాథ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులు అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సాయి స్నేహితను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి స్నేహిత సోమవారం అర్ధరాత్రి కన్నుమూసింది. దీంతో ఆమె తండ్రి కోపంతో రగిలిపోయాడు. తన బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన శ్రీనాథ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు. శ్రీనాథ్పై కేసు నడుస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం అతనిని బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడం జరిగింది. ఇక పొలిటీషియన్ మోసానికి ఓ అమాయకురాలు బలైపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.